సంగారెడ్డి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ దేవాలయం సమీపంలో నూతనంగా వేదాన్య స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక వసతులు కల్పించే లక్ష్యంతో ఈ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేణు భగవాన్, దామోదర్ రెడ్డి పాల్గొని స్కూల్ను ప్రారంభించారు. Hello Sangareddy parents. Choosing a school is not just about your child's future. Learn well, grow with confidence and stand strong at Vedanta. సార్ మీరు వెనకకుండా అండి ఇట్లా పిల్లలు కట్ చేసిన డైరెక్టర్స్ వెనకకుండా విశ్వాస్ సార్ 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 ఇక్కడ చూడదు సార్ మేడం. Good morning to all the people present here and all the people of the Sangareddy. We are here with our new branch Vedanya. Here, as it's a new branch, we are here to do something for the society. As today is the inauguration day of the grand opening of Vedanya School in Sangareddy. We are here to not just to give a good education, but also along with the education, how to live a child in the society with more moral values and with more dignity. And first his or her aim should be that he should do something to the society. When he does something to the society, then we will feel that we have achieved something in our life. So that is the main motto of Vedanya School. Thank you so much. And ఒక స్కూల్ ఇనాగరేషన్కి వేదాన్య స్కూల్ ఇనాగరేషన్కి నన్ను గెస్ట్గా పిలిచినప్పుడు ఒక సెలబ్రిటీని కానీ మీ ఊర్లో ప్రముఖులు పిలిస్తే మీకు మంచిదండి. నేను ఐ మీన్ ఎడ్యుకేటర్ ఆర్ ఎ టీచర్. సో మేబీ అందరూ సబ్జెక్ట్ టీచ్ చేస్తే ఐ మే టీచ్ లైఫ్ అండ్ ఐ మే టీచ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ యాజ్ ఏ థాట్ లీడర్ ఇన్ ద సొసైటీ. బట్ వాళ్ళందరూ కూడా ఇన్సిస్ట్ చేయడంతో వచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇవాళ వేదాన్య అని పెట్టారు. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ లార్డ్ మెకాలే అనే ఆయన కుట్ర వల్ల బ్రిటిష్ వాళ్ళు మన యొక్క వేదిక్ విజ్డమ్ నుంచి మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ వచ్చింది. అశోకుడు ఏం చెప్పాను అంటే చెట్లు నాడినని చెప్తారు పెద్దవాళ్ళు చాలా. సో చెట్లు ఎందుకు నాడిన పర్పస్ ఎవరికి తెలియదు. సో అందరికీ ఎప్పుడు పుట్టారో కానీ ఎందుకు పుట్టారో తెలియదు. సో ప్రతి చైల్డ్లో ఒక జీనియస్ ఉంటారు. హావర్డ్ గార్డ్నర్ అని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అని చెప్పారు. 10 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయి పిల్లల్లో. అది కొంతమంది క్రికెటర్స్ ఉంటారు, వాళ్ళు ఏమి డిగ్రీ కూడా వెళ్ళి ఉంటారు. మన రాజమౌళి గారు డిగ్రీ కూడా వెళ్ళి ఉంటారు. ఒక పిక్చర్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో స్పోర్ట్స్ పీపుల్కి కెనస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుండి వాళ్ళు వ్యాపారం చేయగలిగే వాళ్ళకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో చాలా ఫిలాసఫర్స్, సైంటిస్టులు వీళ్ళందరికీ ఇంటర్పర్సనల్ ఉంటుంది. అదే ఎక్కువ రిలేషన్స్ ఉండే వాళ్ళకి ఇంటర్పర్సనల్ ఉంటుంది. అలాగే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని మన శ్రీనివాస రామానుజన్ గారు చూస్తే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ అంటే లాజికల్ ఇంటెలిజెన్స్. ఆయనకి ఎగ్జామ్స్లో ఒక లెక్కల్లో 100%, మిగతాట్లో 0. అదృష్టవశాత్తు ఆ రోజుల్లో పుట్టాడు కనుక జీనియస్ అన్న. సో ఈవేళ మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం అంటే మంచి బాగా మార్కులు రావడం, ర్యాంకులు రావడం. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆ టాలెంట్ని దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. సో అందుకని క్వాలిఫికేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. సో ఒక చెట్టుకి రూట్స్ కనపడవండి, ఫ్రూట్సే కనపడతాయి. కానీ లాస్ట్ 25 years నుంచి మనం అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళాం, ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ఐటీ ఇన్ఫర్మేషన్ ఏరాకి వెళ్ళాం. బట్ వచ్చాక ఇన్ఫర్మేషన్ ఎరా అన్నదానికి అర్థం తగ్గిపోయింది. అందుకని నెక్స్ట్ ఎరా మనకి ఏముంది అనుకుంటే విజ్డమ్ ఎరా. విజ్డమ్ అంటే ప్రతి చైల్డ్లో ఒక జీనియస్ ఉంటాడు, ప్రతి చైల్డ్లో ఒక లాంగింగ్ ఉంటుంది. సీతారామ శాస్త్రి గారు చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆసక్తి ఎక్కడుందో ఆసక్తి అక్కడే ఉంది.
ప్రతి పిల్లల్లో 10వ తరగతి వరకు ఎంబీబీఎస్ చదువుల్లా చెప్పాలి, దేంట్లోనే స్పెషలైజేషన్ చేయకూడదు. సో 7 నుంచి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ లోపల ఏ యొక్క ఇంట్రెస్ట్ ఉందని. ఒకప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని అప్పుడప్పుడు టైం ఇచ్చేవారు, ఇవాళ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కదండి. అసలు నాయకత్వం రాకుండా జీవితంలో ఏమి నిర్మించలేరు, వాళ్ళు బిల్డర్స్ కాలేరు, ఒక ఆంటర్ప్రినర్స్ కాలేరు. అందుకని నాయకత్వం ఆటల ద్వారానే వస్తుంది, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారానే వ్యక్తిత్వం ఉంటుంది. అందుకని రూట్స్ అండ్ ఫ్రూట్స్ రెండు ఉండాలని మీరు వేదాన్య వాళ్ళు ఆలోచించి పెట్టారో తెలియదు. హార్వెస్ట్ పండుగ చేసుకుంటాం మనం, ఇవాళ హార్వెస్ట్ పండుగ నాడు ఊరి నుంచి వస్తుంటారు పల్లెటూర్లకి, వాళ్ళు ఎవరు వ్యవసాయం చేయరు, సో పంట మాత్రం తీసుకోవాలనుకుంటారు. కానీ మనకి రూట్స్ని బట్టే ఫ్రూట్స్ ఉంటాయి. అందుకని హార్వెస్ట్ అప్పుడు ఒక రైతు ఎలా చేస్తాడో ఒక పేరెంట్స్, టీచర్స్ అందరూ కలిపి, ఒక స్టూడెంట్ కలిపి నిర్మించాల్సినటువంటి వ్యవస్థ భవిష్యత్తు. అందుకని ఇవాళ చిన్నపిల్లల్ని చూసి చాలా చాలా ఆనందం వేసింది. స్కూల్ ఇనాగరేషన్ నిజంగా ఆ పిల్లలతో కలిపి నేను చేశాను. సో పిల్లలే స్కూల్ ఇనాగరేట్ చేశారు. బికాస్ మనం అందరం భవిష్యత్తులోనే ఉంటాం. మన తరం ఇప్పటికి ఎలా అన్నా సర్వైవ్ అయిపోయాం. సర్వైవల్ నుంచి అబండెన్స్కి వచ్చింది, అన్నీ ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు ఒక 2 మీల్స్ లేక స్కూల్కి వచ్చేవారు, ఇవాళ మనకి 2 మీల్స్ కాదు కదా, స్విగ్గీలో ఎప్పుడు ఆర్డర్ పెడితే అప్పుడు మిడ్ నైట్ కూడా మీల్స్ దొరుకుతున్నాయి. ఎక్కువైపోయి ఇవాళ ఆరోగ్య సమస్యలు, ఎక్కువైపోయి మనకి రిలేషన్షిప్ సమస్యలు. అంటే మన యొక్క ఫ్రీడమ్ని మేనేజ్ చేసేటటువంటి విజ్డమ్ లేని సొసైటీని మనం తయారు చేసుకున్నాం. అందుకని పెద్ద పెద్ద చదువులు చదివి హై కరప్టెడ్ ఉంటే వాళ్ళు హై ఎడ్యుకేషన్ ఎలా అంటాం మనం. అందుకని శీలము, సామర్థ్యము, ఫస్ట్ వ్యక్తిత్వం, నాయకత్వం ఎప్పుడైతే అది ఫౌండేషన్ సరిగ్గా స్కూల్లోనే పడాలండి. మొక్కాయ వంగనిది మౌనై వంగన అంటారు. అందుకని స్కూల్లో ఇందాక టీచర్స్ని చూస్తే ఎంతో సంతోషం అనిపించింది. వాళ్ళు అందరూ మదర్ టీచర్ అని చెప్తున్నారు. ఎందుకంటే మదర్ కంటే ఎక్కువ టైం ఈవేళ టీచర్సే గడుపుతారు. ఎందుకంటే ఒక మదర్ ఫాదర్ ఇద్దరు ఉద్యోగం చేస్తే మదర్ రోల్ ఎవరు పోషిస్తారు? ఒక స్టూడెంట్ తన జీవిత కాలంలో 25,000 గంటలు ఒక టీచర్తో గడుపుతాడు. అందుకని టీచర్స్కి ఆ యొక్క మాతృతత్వం ఉంటే, మదర్స్ కమిట్మెంట్ ఉంటే, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ స్కూల్ అండి. ప్రయాగాలో పెద్ద స్కూల్ ఉందా, పెద్ద గ్రౌండ్ ఉందా, పెద్ద బ్రాండ్ ఉందా, అది కూడా ఒక స్టేటస్. మరి 10 లక్షలు ఫీజు కట్టి కూడా 10th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళకి హ్యాబిట్స్ బాగా వచ్చినాయా, క్యారెక్టర్ బాగా బిల్డప్ అయిందా, వాళ్ళకి భవిష్యత్తు పట్ల క్లారిటీ ఉందా? నేను ఎప్పుడో ఒకసారి సెంబియోసిస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు పూణేలో అక్కడ పెద్ద ఆయన విగ్రహం ఉంది, ఒక ఆర్కే లక్ష్మణ్. అంటే నేను అడిగాను ఆ విగ్రహం ఎవరిదండి, అది ఫౌండర్ కానీ చైర్మన్ గారిది కానీ అంటే లేదండి, ఆమ్ ఆద్మీ ఆర్కే లక్ష్మణ్ గారికి ఇచ్చిన ఆమ్ ఆద్మీది విగ్రహం పెట్టాం. అదేంటంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఆయనది ఎందుకు పెట్టారంటే, నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా సేవ చేయాల్సింది సామాన్యుడికి అని గుర్తు చేయడానికి అది పెట్టామన్నారు. సార్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది వేరే దేశం వెళ్ళిపోయి ఎక్కువ డబ్బులు కమ్ముకోవడం ఒకటే అయిపోతే ఎలా? అందుకని మనకి కుబేరుడు అంటే డబ్బు మాత్రమే, లక్ష్మీదేవి అంటే అష్టలక్ష్మి అంటారు. లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు 2 దేవుళ్ళకి పూజ చేస్తాం. మొదటిది వినాయకుడు, నాయకత్వంలో గొప్ప నాయకుడు వినాయకుడు అంటాడు. వినయంతో కూడిన నాయకత్వం, బీయింగ్ గ్రౌండెడ్. మన యొక్క పబ్లిక్ సర్వెంట్స్ అంటారు, కానీ మర్చిపోయారు అందరూ సర్వెంట్ అని, వీఆర్ హియర్ టు సర్వ్ అని. అలాగే సరస్వతి దేవికి పూజ చేస్తాం, ఎందుకంటే 4కి తయారు చేయాలి. ఏది సిగ్గుపడకూడదు. ఈవేళ మనకి కార్పెంటర్ దొరకరు, ఎలక్ట్రీషియన్ దొరకరు, వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. అందుకని ఫ్యూచర్లో ధర్మ, స్వధర్మ, సమాజ ధర్మ కలిపి అర్థ క్రియేట్ చేయాలి. సంపద సృష్టించడం వేరు, డబ్బు సంపాదించడం వేరు. అందుకని ఇక్కడ వీళ్ళు నన్ను ఇంత ఇన్సిస్ట్ చేశారంటే నేను అనుకున్న వీళ్ళ ఆలోచనలు చూద్దామని 2 రోజుల ముందు వచ్చి ఆ వివేక్ పేరు పెట్టినందుకు ఆ విజ్డమ్ ఉందనిపించింది. సొనాలి వీళ్ళందరూ కూడా ఫస్ట్ హార్డ్ వర్క్ ఉండాలండి. హార్డ్ వర్క్ తర్వాత మన స్కూల్ హెడ్ మాస్టర్స్కి గవర్నమెంట్కి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సో అప్పుడు నా కోరిక ఏంటంటే హెడ్ నుంచి హార్ట్కి మారాలని, ఆ డిజిగ్నేషన్స్ కూడా హార్ట్ మాస్టర్ని మార్చాలని నా ఉద్దేశం. ఎందుకంటే పిల్లలు కనెక్ట్ అయితేనే, నేను ఈవేళ 1 గంట సేపు ఉంటే పిల్లలు నా చుట్టూ తిరుగుతున్నారు అంటే మనం కనెక్ట్ అయితే ఈవేళ సరైన మెంటర్స్ లేరు, రోల్ మోడల్స్ లేరు మనకి. అందుకని ఈవేళ మనకు చెప్పడం కాకుండా మనమే ఒక మెసేజ్గా ఉంటే ఎనీ స్కూల్ విల్ బీ గ్రేట్. సో ఐ విష్ వేదాన్య విల్ బీ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ స్కూల్స్ టు కమ్. ఒక్క జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక్క స్కూల్ పెట్టి కొన్ని లక్షల స్కూల్కి ఇన్స్పిరేషన్ అయినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా తమ ధర్మాన్ని స్వధర్మాన్ని కలిపి సమాజ ధర్మానికి పనికొస్తే ధర్మ, అర్థ, కామ, మోక్ష 4 మన ఇక్కిగాయి లివింగ్ లాంటిది. మన వేదిక విజ్డమ్ని, మోడర్న్ టెక్నాలజీ, భవిష్యత్తు నాయకుల్ని, ఆంటర్ప్రినర్స్ని తయారు చేయాలని నా యొక్క విష్ అండ్ ఆల్సో మై ప్రేయర్స్ ఫర్ ది స్కూల్ అండ్ ద సంగారెడ్డి పీపుల్. అక్కడ స్టేజ్ మీద హలో అండి, సంగతి పేరెంట్స్. వేదన్య ఏముందంటే డిఫరెంట్ ఏముందంటే మా అకాడమిక్ మా స్ట్రెంత్ అకాడమిక్స్ ఏముందంటే మేము మా మోటో ఏంటంటే పిల్లవాడి అకాడమిక్స్ కాదు, అకాడమిక్స్తో పాటు మోరో వాల్యూస్ వెళ్ళాలి. దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, రోబోటిక్స్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇవన్నీ కలిపి మేము మంచి అకాడమిక్స్ ప్లాన్ చేసామండి. దాంతోపాటు మీరు చూసుకుంటే విశాల గ్రౌండ్, ఇంకో ముఖ్యంగా ఫీజు కూడా చాలా రీజనబుల్ ఉందండి. ఒకసారి పేరెంట్స్ వచ్చి మా వేదన స్కూల్ చూసి వేదన స్కూల్ డిఫరెన్స్ ఏదో కనుక్కుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి అందరికీ.